సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 397వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయమై ప్రతి ఎపిసోడ్ లో మనం చర్చను దాంతో ప్రారంభించుకుంటున్నాం. ఈ యొక్క ఎపిసోడ్ లో కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మామూలుగా మనము మనసు, బుద్ధి, సంస్కారాలు అంటాం. ఇది భగవద్గీతలో కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. ఇవి ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు. మనస్సు ద్వారా మనిషి ఆలోచిస్తాడు. బుద్ధి ద్వారా ఏ ఆలోచన సక్రమము, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది బుద్ధి నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా సంస్కారాలు మన ఆత్మలో ఆ విధంగా నిక్షిప్తము కాబడతాయి. ప్రతి ఒక్కరూ మనస్సు అనే పదాన్ని వాడతారు, బుద్ధి అనే పదాన్ని వాడతారు, సంస్కారాలు అన్న పదాన్ని వాడతారు. ఫలానా వ్యక్తి సంస్కారాలు మంచివి కావండి అంటారు. ఎవరన్నా చిటపట్లాడుతూ ఉన్నారనుకోండి, కోపంగా ఉన్నారనుకోండి, ఈ సంస్కారం కోపం సంస్కారం అండి, ఫలానా వాడు దొంగతనం సంస్కారం అండి, ఫలానా వాడు ఫలానా అబద్ధం చెప్పే సంస్కారం అండి. అర్థమైందండి. ఇలాగ మనం సంస్కారం అనే పదం మరియు ఇంకేమడతామండి, మనస్సు అనే పదం కూడా వాడతాం. కానీ మనసు ఏమి చేస్తుంది? బుద్ధిని ఏ విధముగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి? బుద్ధి అంటే విచక్షణ, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్. అదేవిధంగా సంస్కారాలు అసలు ఏమిటి? ఈ సంస్కారాలు శ్రేష్ఠ సంస్కారాలు, మంచి సంస్కారాలు, పనికిరాని సంస్కారాలు అంటున్నారు కదా. సో ఈ విశ్లేషణ ఏదైతే ఉందో భగవద్గీత మనకి సాత్విక సంస్కారాలు, రాజసిక సంస్కారాలు, తామసిక సంస్కారాలు. సో ఈ విధంగా ఎప్పుడైతే బుద్ధిని మనం స్పష్టంగా వాడుకుంటామో అప్పుడు ఈ స్పష్టత మనకు వస్తుంది. మన మనసులో మంచి ఆలోచనలు చేస్తాం, బుద్ధిని పదునుగా పెట్టుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటాం, సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేసుకుంటాం. ఈ విశ్లేషణ మనకు ధార్మికంలో ఉండదండి. కేవలం పలుకుతాం, మనశ్శాంతి అంటాం, ఆత్మకి శాంతి కలుగుగాక అంటాం. చనిపోయిన తర్వాత ఎవరైనా నీ బుద్ధి వక్రించిందా అంటాం. బుద్ధి లేదా, నీకు బుద్ధి లేకుండా పశువులాగున్నావేంటి, నీకు భగవంతుడు బుద్ధినిచ్చాడు అంటాం. ఇవన్నీ అంటూ ఉంటాం. కానీ దాని గురించి ఎటువంటి స్పష్టమైన అవగాహన మనకి ధార్మికంలో దొరకదండి. అందుకనే సంస్కారాలు ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంస్కారాలు కుళ్ళిపోయాయి, పతనం అయిపోయాయి, బొగ్గులాగా, నల్లగా, బంకలాగా, మురికి ఈ విధంగా పాడైపోయాయి. దాన్నే ఆధ్యాత్మికంగా ఏమంటున్నారు? తమో ప్రధాన సంస్కారాలు అంటున్నారు. అర్థమైందండి. సో ఈ విశ్లేషణ ద్వారా మీరు సంస్కార పరివర్తన చేసుకోవడానికి భగవద్గీతని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు రెండో విషయం కింద మనం యక్ష ప్రశ్నలకు వెళదామండి. యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడిగినటువంటి 40వ ప్రశ్న అండి ఇది. ఇది 40వ ప్రశ్న. 40వ ప్రశ్న గమనించండి ఒక్కసారి. కిం లాభ అన్నాడండి. లాభము అంటే ఏమిటి? నిజమైన లాభము అంటే ఏమిటి? మామూలుగా మనం లాభం అంటే వ్యాపారంలో లాభం వస్తే లాభం అంటున్నాం. మామూలుగా అది వాడుకునే పద్ధతి అది. కానీ నిజమైన లాభం ఏమిటి? ఏది నిజమైన లాభము? అర్థమైందండి. లాభం అంటే మనుషులు 100 రకాలుగా అనుకుంటారు. ధనము, పేరు, ప్రతిష్ట, గెలుపు, అనుభవము, సంపద ఇవన్నీ వృద్ధి చెందితే లాభం వైపు వెళుతోందండి, లేకపోతే నష్టం వైపు వెళుతోంది అంటారు. కానీ యక్షుడు అడిగింది ఏమన్నాడు? సర్వ లాభాల్లో అత్యున్నత లాభం ఏమిటి? కిం లాభ అంటే అదనమాట. ప్రపంచంలో ఎన్నో రకరకాల లాభాలు ఉన్నాయి, కానీ ఈ అత్యున్నతమైనటువంటి లాభం అంటే దీనికంటే గొప్ప లాభం ఇంకోటి లేదన్నమాట. అటువంటి లాభం ఏమిటి అని అడుగుతున్నాడు. యుధిష్ఠిరుడు దానికి సమాధానం ఏం చెప్పాడండి? ధర్మలాభాత్ పరం నాస్తి అన్నాడండి. సంస్కృతంలో ఆ పదం ధర్మలాభాత్ పరం నాస్తి. అర్థమైందండి. ధర్మలాభాత్ పరం నాస్తి అంటే ఏంటి? ధర్మము ద్వారా వచ్చే లాభము కన్నా శ్రేష్టమైన లాభము లేదు. నా అస్తి. ధర్మలాభాత్ పరం నా అస్తి.
అంటే ధర్మ మార్గంలో మనం ఏదైతే ఆర్జిస్తున్నామో ధర్మ మార్గంలో పొందే లాభం ఏదైతే ఉందో దానికంటే శ్రేష్టమైన లాభము ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అర్థమైందండి? ఒక్కసారి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏ లాభము, చాలా జాగ్రత్తగా వినండి, బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకోవాలి అనే ఒక సంకల్పం తీసుకోండి. ఏమంటున్నాడు? ఏ లాభం అయితే నశ్వరము కాదు. నశ్వరము అంటే ఏంటి? టెంపరరీ, అనిత్యము, అశాశ్వతము, ఇప్పుడు ఉంటుంది రేపు ఎప్పుడు పోతుందో కూడా తెలియకుండా, నోటీసు లేకుండా వెళ్ళి శరీరం నశ్వరము అంటారు. అర్థమైందండి? ఏ ఏ లాభము నశ్వరము కానిదో, ఏ లాభము నశ్వరము కానిది తోడుగా వస్తుంది. తోడుగా రావాలి మళ్ళీ, అదేనమాట లాభం. తోడుగా వస్తుంది, శాశ్వత ఫలమిచ్చేది, అదే నిజమైన లాభం. యుధిష్ఠిరుడి యొక్క సమాధానం. దీని యొక్క భావంలోకి వెళ్ళినట్లయితే ఇంకొక అర్థం కూడా ఉందంట. కొన్ని పాఠాలలో ఈ విధంగా చెప్పబడింది అంటారు, సాధు సంగతిరేవ లాభ అన్నాడు. అంటే రెండు సమాధానాల కింద మన శాస్త్రాల్లో, ఇప్పుడు గూగుల్లో మనం టైప్ చేస్తే ఈ రెండు విషయాలు వచ్చాయి. సాధు సంగతిరేవ లాభ అని కొన్ని పాఠాలలో చెప్పబడింది. సత్సంగము, సద్బుద్ధి, ధార్మిక జీవితము, ఇవే నిజమైన లాభము. అదనమాట దాని సాధు సంగతిరేవ లాభం అంటే అది. అంటే మంచి వాళ్ళతో మనం ఉండాలి, ఎప్పటికీ కూడా మంచి వాళ్ళతో ఉండాలి. సత్సంగం అంటే సత్య మార్గంలో నడిచేటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. అదేనమాట సత్యం. అంటే భగవంతుడు ఒక్కరే సత్యము, అంటే భగవంతుడి మార్గంలో నడిచే వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. అదనమాట అక్కడ. అప్పుడు ఏమవుతుంది? లాభము అత్యున్నతంగా ఉంటుంది. మరి ఏదైనా లాభం ఏదైనా కానివ్వండి, లాభము వస్తుంది వెళుతుంది, అది శాశ్వతము కాదు. వస్తుంది పోతుంది. అర్థమైందండి? అది ప్రతి సంవత్సరం కూడా మన లాభ నష్టాల పట్టిక వేసుకుంటాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటారు. అర్థమైంది? అది శాశ్వతం కాదు. తత్వస్వారం ఏమిటంటే నిజమైన లాభము ఆత్మ యొక్క ఉన్నతి. ఆత్మ ఉన్నతి ఎక్కడ తీసుకురా, ఏ శాస్త్రం ముట్టుకున్నా మీకు ఆత్మ అనే పదం లేకుండా ఇప్పటి వరకు మనం ఏ చర్చ కూడా చేయలేదు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే శరీరము తాత్కాలికము, ఆత్మ శాశ్వతము. ఆత్మ వజ్రం అండి, ఇది పెట్టి మాత్రమే. పెట్టికి విలువ ఎక్కువైపోయింది. చూసారా ఎంత విచిత్రకరమైన పరిస్థితిలో మనిషి ఉన్నాడో. పెట్టికి విలువనిస్తాడు, వజ్రాన్ని బయట పారేస్తాడు. అర్థమైందండి? ఇక్కడ పొందిన ధనము, గౌరవము, బంధాలు మరణముతో విడిపోతాయి. మరణించేవాడు అన్ని పోతాయండి. మన డెసిగ్నేషన్లు, ప్రతిష్టలు, టైటిల్స్, చాలా గొప్పవాడు అన్ని పోతాయి. ఆత్మ సంపాదించే జ్ఞానము, దీనివల్ల ఏమవుతుందండి? సంస్కారాల శుద్ధి. గుర్తుపెట్టుకోండి, సంస్కారాల శుద్ధి, మంచి కర్మలు, పరమాత్మ అనుభూతి, ఇవి మాత్రమే వెంట వస్తాయి. ఏమండి? ఎన్ని చెప్పాడు? 4 చెప్పాడు. ఆత్మ సంపాదించే జ్ఞానం అంటే ఏం చేస్తుంది? సంస్కారాల శుద్ధి, శ్రేష్ఠ కర్మలు చేస్తాము, పరమాత్మ అనుభూతి, ఇవి మాత్రమే మన వెంట వస్తాయి. అందువలన ఆత్మాభివృద్ధి అందువలన ఆత్మని వృద్ధి చేసుకోవడం అంటే ఆత్మిక స్థితిని బాగా డెవలప్ చేసుకోవడం అనేది అతి శ్రేష్టమైన లాభము అన్నాడు. ఆధ్యాత్మిక దృష్టిలో ఒకసారి నిజమైన లాభం ఏంటో చూద్దామండి. సర్వ సంబంధాల మూలమైన ఆధ్యాత్మికత అనే పదం ఎప్పుడైతే మీరు వాడుతున్నారో, పరమాత్మ రావలసిందే అక్కడ. ఏమంటున్నాడు? సర్వ సంబంధాల మూలమైన పరమాత్మతో యోగ సంబంధము స్థాపించుకోవడము. ఎందుకంటే యోగము పాపక్షయ, జ్ఞానము సంస్కార శుద్ధి. సేవ అంటే ఏంటి? ఇప్పుడు ఈశ్వరీయ సేవ మేము చేస్తున్నాం. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, సేవలో మేము మునిగి ఉన్నాము. ఈశ్వరీయ సేవ, భగవంతుని యొక్క ప్రత్యక్షత జరగాలి, మంచి మార్గాన్ని అందరికీ చెప్పాలి. అర్థమైందండి? ఒక మంచి మార్గం అంటూ ఉన్నది. అది 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇతరులకి తెలియచేయాలి. అదే పనిలో అందరూ కూడా ఉన్నారు, కొన్ని లక్షల మంది.
అందుకని సేవ అంటే ఏంటి? ఈశ్వరీయ సేవ అంటే పుణ్య సంపాదన, పరమాత్మ జ్ఞానము, యోగము. పరమాత్మ జ్ఞానము, యోగము, సేవ, ఈ మూడు కలిపినప్పుడు మాత్రమే శాశ్వత లాభము, స్వర్గ భాగ్యము, సంస్కార శుద్ధి లభిస్తాయి. సారములోకి వచ్చేద్దామండి. కిం లాభ అంటే ఏది నిజమైన లాభము? దానికి 4 లక్షణాలు చెప్పాడు. 1, శాశ్వతమైనది. 2, ఆత్మతో పాటు వచ్చేది, ఎందుకంటే ఆత్మ అవినాశి కదా, ఆత్మతో పాటు వచ్చేది. 3, సంస్కారాన్ని శుద్ధి చేసేది. 4, పరమాత్మతో యోగాన్ని పెంచేది. ఈ 4 ఉండాలన్నమాట. శాశ్వతము, ఆత్మతో పాటు వచ్చేది, సంస్కార శుద్ధి, పరమాత్మతో యోగము. అదే నిజమైన లాభము. అందువలన ధనము సంపాదించిన, పదవి వచ్చిన, పేరు వచ్చిన, పరమాత్మ జ్ఞానము, యోగము, సేవ సంపాదించకపోతే నిజమైన లాభము సాధించలేదు. కిం లాభ, ఏది నిజమైన లాభము? యుధిష్ఠిరుడి సమాధానము, ధర్మ లాభాత్ పరం నాస్తి. ధర్మము ద్వారా వచ్చే లాభము కన్నా శ్రేష్టమైన లాభము లేదు. ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. అది 4వ అధ్యాయంలోని 16వ శ్లోకము. జ్ఞానకర్మ సన్యాస యోగం అనే అధ్యాయంలో 16వ శ్లోకము. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని చెప్తాను మీకు. తదుపరి దాని యొక్క అర్థాన్ని, తత్వాన్ని అర్థం చేసుకునే పని చేద్దాం. మనం తత్వమే అర్థం చేసుకుంటాం. తత్వం అంటే ఏంటంటే నా జీవితాన్ని భగవంతుడి చెప్పినటువంటి మార్గంలో ఎలాగ తీసుకొని వెళ్ళాలి, ఎలాగ సర్వోన్నతంగా తయారు చేసుకోవాలి. కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఆఖరి పంక్తిలో ఆఖరి 4 పదాలు కొంచెం గమనించండి. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అర్థం ఏంటంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఇది నేను ఈ 3 పంక్తుల్లో చెప్పింది తెలుసుకున్నట్లయితే నీవు మోక్షమే, అంటే మోక్షం అంటే ఏంటి? ముక్తి పొందుతావు. దేని నుండి పొందుతావంట? అశుభాత్ నుండి, అశుభము నుండి. నీకు ప్రపంచంలో ఇప్పుడు వర్తమాన జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి సమస్యలు, గొడవలు, దుఃఖము, అశాంతి, అలజడి, కోర్టు తగాదాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అశుభం అన్నమాట. శుభం కాదు ఇవన్నీ. దీని నుండి నువ్వు మోక్షం పొందుతావు అంటున్నాడు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇదే పదం అండి. 4 పదాలు మీకు ఎక్కడుంటుందంటే ఇంకొక శ్లోకంలో కూడా వస్తుంది. 9వ అధ్యాయం 1వ శ్లోకంలో కూడా 3వ పంక్తి 4వ పంక్తిలో ఇదే మాట వస్తుంది. ఒక్కసారి ఆ శ్లోకాన్ని కూడా వినండి. ఇదం తు తే గుష్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం. ఆఖరిది ఏంటండి? యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. మీరు రాసుకునేవాడు రాసుకోండి. 9:1, ఇక్కడ 4:16లో కూడా యజ్ఞాత్వా మోక్షసే అశుభ. భగవంతుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఈ నా జ్ఞానాన్ని నేను చెప్పినట్టుగా తత్వం అని అర్థం చేసుకున్నట్లయితే నీవు నీ జీవితంలో ఎదుర్కొనే సర్వ సమస్యలు, దుఃఖము, అశాంతి, అలజడి, గొడవలు అన్నిటి నుంచి దూరం అయిపోతావు. పర్మనెంట్ గా దూరం అయిపోతావు. ఏమండి, ఎంత ఖర్చు పెడితే మీకు వస్తాయండి ఇటువంటి వాగ్దానాలు మీకు? ఇది భగవంతుడి వరదానం అనమాట. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ 3 పంక్తులు అర్థం చేసుకుందాం. కిం కర్మ కిమకర్మేతి. కర్మ అకర్మ. కిం కర్మ కిం అకర్మ. కిం కర్మ కిమకర్మేతి ఇది. అర్థమైందండి? ఏమంటున్నాడు? కవయ అత్ర మోహితాః. కవయ అంటే అంటే ఏమంటే కవయ అంటే బుద్ధిమంతులు అనొచ్చు. ఇక్కడ ధార్మికంగా బాగా విశిష్టమైన వ్యక్తులు, పండితులు అనొచ్చు, విద్వానులు అనొచ్చు, విద్వాంసులు అనొచ్చు, గొప్పవాళ్ళు అనొచ్చు, శాస్త్రం పట్టు ఉన్నటువంటి వాళ్ళు అనొచ్చు, హై డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అనొచ్చు. ఇటువంటి వాళ్ళు కూడా మోహితులు అవుతున్నారంట. ఏమిటి అసలు? కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, రెండింటి మధ్య భేదం ఏమిటి? ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు కూడా మోహితులు అవుతున్నారంటే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారంట. అర్థమైందండి? కిం కర్మ కిమకర్మేతి కవయ. కవయ అంటే అక్కడ కవి. కవి అంటే తెలిసిన అజ్ఞాని, విద్వాంసుడు, పండితుడు, మీరు ఎన్నెన్న పేర్లు పెట్టుకోండి. అత్ర మోహిత. అత్ర ఈ విషయములో మోహితులవుతున్నారు అంటే కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు, గజిబిజిగా ఉన్నారు, స్పష్టత లేదు అని అర్థం అనమాట. కిం కర్మ కిమకర్మేతి కవయ అప్యత్ర మోహితాః. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇప్పుడు?
తత్తే కర్మ ప్రవక్ష్యామి. ఇప్పుడు ఈ విషయము నేను చెప్తాను నీకు. ఈ 4వ అధ్యాయంలో మిగతా శ్లోకాలన్నింటిలో కూడా చెప్తాడనమాట. ఏం చెప్తున్నాడు? తత్తే కర్మ ప్రవక్ష్యామి. ఆ కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా నీకు చెబుతాను. ఎప్పుడైతే రెండిటి యొక్క భేదాన్ని తెలుసుకుంటావో అప్పుడు యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అశుభము నుంచి నువ్వు శాశ్వతంగా మోక్షము అంటే లిబరేషన్, ముక్తిని పొందుతావు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటి? ఇప్పుడు కర్మ అంటే ఏంటి, ఆ కర్మ అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లా. మామూలుగా మనం ఏమనుకుంటాం? కర్మ అంటే పని చేయటం అనుకుంటాం. లౌకిక ఉద్యోగం, వ్యాపారం చేసుకోవడం, వంట చేసుకోవటం, పిల్లల్ని సర్దుకోవడం, స్కూల్కి పంపించడం, అది చేయటం, ఇది చేయటం, ఇవన్నీ మన కర్మలు. దైనందిన జీవితంలో ఈ శరీర పోషణ కోసం మనం ఏదైతే విద్యుక్త కర్మలు అనుకుంటున్నామో ఆ కర్మలని కర్మ అంటున్నామో. అకర్మ అంటే కర్మలు చేయకపోవడం అంటున్నాం. ఇంతే తెలుసు, పండితులైనా ఇంతే తెలుసును అంటున్నాడు భగవంతుడు. కానీ ఈ కర్మ అకర్మ యొక్క డెఫినిషను, నిర్వచనము ఇది కాదు అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు కర్మ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కర్మ యొక్క బీజం ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. కర్మ బీజం ఎక్కడ? కర్మ యొక్క బీజము సంకల్పం నుండి వస్తుందండి. సంకల్పం నుండి మనకి ఏమిటో వృత్తి తయారవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? యాటిట్యూడ్ అంటాడు, తెలుగులో వృత్తి అంటాడు. దాని నుంచి నేను ఏ విధంగా చెయ్యాలి అనే ఒక భావం ఏర్పడుతుంది. సో సంకల్పం నుండి ఏమవుతుందండి? భావం ఏర్పడుతుంది. అర్థమైందండి? ఆ సంకల్పం నుండి భావం ఏర్పడుతుంది. అక్కడి నుంచి మనం ఏం చేస్తాం ఒక్కసారి గమనించండి. అక్కడి నుంచి నోట్లోంచి మాట వస్తుంది. సంకల్పం నుండి ఒక అర్థం, ఒక భావం, ఏం చెయ్యాలి అనేది ఒక స్పష్టత వస్తుంది. దాని తర్వాత ఒక మాట వస్తుంది, మాట్లాడతాం. తర్వాత కర్మ, కార్యం, ఏదైతే పని చేస్తామో అది అనమాట. సో సంకల్పం బీజం అన్నమాట. అర్థమైందండి? కర్మ కర్మ శ్రేష్టమైన కర్మ చేస్తే, శ్రేష్టమైన కర్మ అంటే ఏముంది? కర్మ చేస్తూ కూడా అకర్మగా మారాలి. అది కర్మ చేస్తాము కానీ అకర్మ. ఎలాగంటే కర్మ చేస్తూ కూడా అకర్మ అంటే ఎలాగంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ సంకల్పములో ఏముండాలి? పరమాత్మ శక్తి తోడుండాలి. పరమాత్మ శక్తి తోడుండాలి. జ్ఞాన కర్మ సన్యాస యోగం అన్నాడు చూసే, ప్రతి అధ్యాయం పేరు చివరిన యోగము యోగము యోగం అంటుంది. ఈ సంకల్పం చేసేటప్పుడే మన యొక్క యోగముతో చేసామనుకోండి, అది కర్మ యోగము అంటున్నాం. ఆ యోగము ద్వారా మనకి ఏమర్థమవుతుందండి? ఆత్మిక స్థితిలో ఉండాలి నంబర్ 1. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉంటామో పరమాత్మ యొక్క స్మృతి ఆటోమేటిక్ గా కలుగుతుంది. పరమాత్మతో కనెక్షన్ కలగడానికి మనం చేయవలసిందల్లా భగవంతుడి గురించి వెతుక్కోవాల్సిన పని లేదు. ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి? నేను ఆత్మని అన్న దాంట్లో అభ్యాసము చాలా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. అర్థమైందండి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆ పరమాత్మతో కనెక్ట్ రాజయోగ ప్రక్రియ. దాని ద్వారా మన సంకల్పాలలో శుద్ధ సంకల్పం చేస్తాం. అంటే నలుగురికి పనికొచ్చే పనే చేస్తాం తప్ప ఎవరికి కూడా హాని తలపెట్టము. అది ధర్మయుక్తంగా ఉంటుంది, సత్యయుక్తముగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి ఇక్కడ? భగవంతుడు 4వ అధ్యాయంలో 7, 8 ఏం చెప్పాడు? ధర్మము పూర్తిగా పాతాళానికి దిగినప్పుడు, అధర్మము హిమాలయ పర్వతానికి అంటుకున్నప్పుడు, మనుషులు ఎన్ని రకరకాలుగా ప్రయత్నం చేసినా ప్రపంచాన్ని మార్చడానికి, ప్రపంచాన్ని శాంతియుతంగా చేయడానికి, అందరూ బాగుండాలనే ఆలోచనతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అశాంతి, దుఃఖం పెరుగుతుంది. కానీ శాంతి పెరగటము లేదు, సుఖము పెరగటము లేదు. మనుషుల యొక్క జీవితాలు ఎటువంటి మార్పు రావటం లేదు. టెన్షన్తో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. దాని నుంచి అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పుడు భగవంతుడు మనకేం తెలియచేస్తున్నాడు? ఎప్పుడైతే నీ సంకల్పం బీజం అనేది, ఆ సంకల్పం శుద్ధి అవుతుందో, సాత్విక సంకల్పం చేస్తావో, నీ యొక్క కర్మ ధర్మయుక్తంగా అవుతుంది. ఇప్పటికే మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మన కర్మ ఏది, దేన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చెయ్యాలి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భగవంతుడు తన కర్తవ్యం, దివ్య కర్తవ్యం ఏంటి? ఈ కుళ్ళు ప్రపంచాన్ని కడిగి
నూతన ప్రపంచాన్ని స్థాపన చేసే విధానంలో ఆయన ఆ విధంగా నేను దాని కొరకే వస్తాను అన్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. చూసారా, ఇప్పుడు భగవంతుని యొక్క మన భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాం కదా. ఆత్మ పరమాత్మ కలయిక జరిగినప్పుడు పరమాత్మ గుణాలు శక్తులు మనలో వచ్చినప్పుడు పరమాత్మ జ్ఞానం సంపూర్ణంగా, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం కూడా మనకు అర్థమైనప్పుడు పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని, ధర్మ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే మనము చేస్తాము. అర్థమైందండి. ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్మృతిలో, ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని మాత్రమే మనము చేస్తామో, సర్వుల యొక్క అభ్యున్నతి, సర్వే జనా సుఖినో భవంతు అనుకోవడం కాదండి, లోకా సమస్త సుఖినో భవంతు అనుకోవడం కాదు, ఆచరించడంలో పెట్టాలన్నమాట. సర్వమానవ సోదర భావం, సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, దీనిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే భగవంతుడు అందరి వాడు కదా. భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రిని. 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితా అహమస్య జగత. అదే భావన మనలో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్థితిలో ఆత్మలు, వారు కూడా పరమాత్మ సంతానము. నాకు ఈ భూమండలంపై విద్యుక్త పాత్రని నా సంస్కారాలకు అనుగుణంగా ఏ విధంగా అయితే పాత్రను అభినయిస్తున్నానో, వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి పాత్రని వారి సంస్కారాలకు అనుగుణంగా అభినయించేటువంటి హక్కు పూర్తిగా ఉన్నది. అందుకనే ఇంగ్లీష్ లో ఒక సామెత చూసారు, లివ్ అండ్ లెట్ లివ్. నీవు నివసించు, నీవు జీవించు, ఇతరులను కూడా జీవించనివ్వు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఈశ్వరుని యొక్క రోల్ మనం తీసుకొస్తామో, మన కర్మల్లోకి తీసుకొని వస్తామో, అప్పుడు ఏమవుతుందంటే మన కర్మ చేసినా కూడా కర్మ ప్రకారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన చెడు సంస్కారాలు, ఇప్పటి వరకు చెడు సంస్కారాలు, అజ్ఞానములో ఎన్నో పాడు పనులు చేశాం. పాప నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మ తెలుసో తెలియకో చేసేసాం. దాని మూలంగా మనకు ఒక నల్ల బొగ్గు లాంటి, ఒక బురద లాంటిది, ఒక తమో ప్రధాన సంస్కారాలు కుప్పలుగా ఇక్కడ ఆత్మలు పేరుకుపోయి ఉన్నాయి. ఆత్మ నల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం కర్మని పరమాత్మ చెప్పిన మార్గంలో నడుస్తూ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసుకుంటూ వెళ్ళేము అంటే 2 ఉపయోగాలు ఉన్నాయండి. అందులో 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటవుతుందంటే, ఇప్పటి వరకు పేరుకున్న కుళ్ళు ఇంకా పెరగదు. ఎందుకంటే ఫుల్ స్టాప్ పెట్టేశాం. ఇంకా మంచి కర్మలే చేస్తాము. అందరూ బాగుండాలండి, విశ్వాత్మలందరి కళ్యాణం కొరకే మనం కర్మలు చేస్తాం. ఎవరిని మోసం చేయము, ఎవరికి దుఃఖాన్ని కలిగించము, ఎటువంటి కల్తీలు, మోసాలు, లంచాలు, గొడవలు ఇవన్నీ చేయము. ప్రతి దాంట్లో కూడా మనము పరమాత్మని దృష్టిలో పెట్టుకొని చేస్తాం. కాబట్టి ఫ్రెష్ గా మన ఆత్మ కుళ్ళిపోవటం అనేది ఇంకా జరగదు. ఆ కుళ్ళు అనేది అక్కడికి కంట్రోల్ అవుతుంది. అది ఫస్ట్ అడ్వాంటేజ్. రెండవది ఏం చేస్తామంటే, ఇటువంటి కర్మలు చేసుకుంటూ పరమాత్మతో యోగము చేసుకుంటూ ఈ కర్మ యోగాన్ని మనము ఆ విధంగా ఆచరించినట్లయితే స్టెప్ బై స్టెప్ ఏమవుతుందంటే, ఆత్మలో ఇప్పటి వరకు పేరుకున్నటువంటి కుళ్ళు, ఆ యొక్క కుళ్ళు కూడా తగ్గుతూ తమో ప్రధాన సంస్కారాలుగా ఉన్నటువంటి ఈ స్థితి రేపటి రోజున అది మెల్లిగా తమో ప్రధానం నుంచి తామసిక ప్రధానం నుంచి ప్రధానం పోతుంది. ఆ తామసిక తర్వాత రాజసిక, తర్వాత సాత్విక ప్రధాన స్థితిలోకి, ఈ స్థితిలోకి ఆ విధంగా మనం ప్రయాణం చేస్తుంటాం. ఆ స్థితి వచ్చేంత వరకు మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ ఒక్క శరీరమే మనకు అందుబాటులో ఉన్నది ఆ విధంగా కుళ్ళును కడుక్కోవడానికి. అర్థమైంది? ఎప్పుడైతే ఇటువంటి కర్మలు మనం చేస్తామో, ఎప్పుడైతే కర్మలు మన కర్మ బంధనములోకి తీసుకొని వెళ్ళదో, కర్మ బంధనములోకి తీసుకొని వెళ్ళడం అంటే మన కర్మ ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి సంస్కారాలని కడుగుతుంది. కానీ ఆ సంస్కారాలు, పాడు సంస్కారాలు ఇంకా దానిలోకి రావు. ఇటువంటి స్థితిలో ఆ కర్మని అకర్మ అంటాం. ఎందుకంటే పండితులు కూడా మోహితులవుతున్నారంటే ఇదన్నమాట కారణం. ఇది ఇంత చరిత్ర ఉంది దీనికి. కర్మ ఎప్పుడైతే అకర్మం అవుతుందో అప్పుడేమవుతుందంటే నీలో ఆ యొక్క డివినిటీ పెరుగుతోంది, దివ్య గుణాలు నీలో వస్తాయి, దివ్య శక్తులు నీలో వస్తాయి. ఆ చక్కటి కర్మలు చేయటం వల్ల భగవంతుని యొక్క తోడు నీడ అనుభవం అవుతుంది. నీవు కూడా పరమాత్మ దివ్య కర్తవ్యాన్ని, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే చేసుకుంటూ వెళతావు. ఇది నీ జీవితాన్ని ఉద్ధరిస్తోంది. ఇప్పుడు కూడా ఈ యొక్క వర్తమాన జీవితంలో కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉంటావో. తదుపరి రాబోయేటువంటి
సత్యయుగములో నీవు శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతావు. ఇది లాభం. ఇప్పుడు ఒక్కసారి అకర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే కవయో అప్యత్ర మోహిత అన్నాడు కదా, పండితులు కూడా మోహితులు అయ్యారంటే ఇవన్నీ తెలియవు. పరమాత్మ చెప్పాడు కాబట్టి మాకు తెలుసు. పరమాత్మ ఇవన్నీ వివరిస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు. ఇది తెలియని వాళ్ళకి మామూలుగా కర్మ అంటే పని చేయటం, అకర్మ అంటే పని చేయకపోవటం. ఇవాళ వంట చేశాను కర్మ, వంట చేయట్లేదు, ఇవాళ మేము అక్కడ ఎక్కడ తెప్పించుకుంటున్నాం, పార్సల్ తెప్పించుకుంటున్నాం అంటే అకర్మ. అది అనుకుంటున్నాం. వ్యాపారం మూసేసాము అకర్మ, వ్యాపారం చేస్తే కర్మ. అది కాదు. ఇవాళ సెలవు పెట్టానంటే అకర్మ, పని చేస్తున్నానంటే కర్మ. అది కాదు. ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని మరిచిపోవటం వల్ల మనకు వచ్చిన ఇవన్నీ సమస్యలండి. 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్పాడు? అధ్యాత్మ విద్యారామ, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య, పరమాత్మ విద్య, సృష్టి చక్ర విద్య, అదేవిధంగా కర్మల గుహ్య గతి. ఇవన్నీ లేకుండా ఎక్కడ కర్మలు శ్రేష్టమవుతాయి చెప్పండి? కర్మ అకర్మగా ఎందుకు అవుతుంది? అవ్వదు. ఇప్పుడు రెండోది అకర్మకు చర్చించుకుంటే మన పాఠం పూర్తవుతుందండి. కర్మ అంటే ఏమిటంటే మనం కర్మ చేయకపోవడమే. ఇక్కడేంటి, కర్మ చేస్తూ కర్మ బంధనంలోకి రాకుండా అకర్మగా మార్చుకుంటున్నాం. కానీ అకర్మ అంటే ఎటువంటి కర్మలు చేయట్లే కానీ బంధనంలోకి వస్తాం. చెప్పండి ఎలాగా? ఎటువంటి కర్మలు ఫిజికల్ గా నేను చేయటం లేదు కానీ కర్మ బంధనంలోకి వస్తున్నాము. కర్మలో నిక్షిప్తము కాబట్టి, మన ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తమో ప్రధాన సంస్కారాలని ఇంకా దాన్ని ఇంటెన్సిటీ పెంచుకుంటున్నాము, ఇంకా పాడైపోతున్నాం, ఇంకా ఆత్మని కూడా పెట్టుకుంటున్నాం కానీ కర్మ చేయలేదు. ఏం చెప్పాం? కర్మకి బీజము ఆలోచన, కర్మకి బీజము సంకల్పము. ఎప్పుడైతే మనం ఏ పని చేయకపోయినా కూర్చొని వాడు చూసారా ఎలా చేశాడో, వాడు అంతు తెలుస్తాను, వాడికి పోలీస్ కంప్లైంట్ పెడతాను, ఇది చేస్తాను, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, వాడు ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని మనసులో పరి విధాలుగా వ్యర్థ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్ చేసుకుంటూ అలాగా ఫిజికల్ గా పని చేయకపోయినా కూడా ఆ విధంగా చేసుకుంటూ ఆత్మని కుళ్ళబెట్టుకుంటున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే నెగిటివ్ అండ్ వేస్ట్ వ్యర్థ ఆలోచనలు ఎప్పుడైతే పెరుగుతాయి, ఇంటెన్సిటీ పెరుగుతుందో అప్పుడేమవుతుందంటే అది చెడు సంస్కారాలుగా మన ఆత్మలో నిక్షిప్తము కాబడతాయి. అర్థమైందండి? అంటే ఏ పని చేయకపోయినా కూడా నీవు ఏం చేస్తున్నావు? ఆత్మని పాడు చేసుకుంటున్నావు. ఆత్మలో ఈ విధంగా పేరుకున్నటువంటి ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అది ఇంకా పాడైపోతున్నాయి. ఏ పని చేయకపోయినా. కానీ ఇంకొక వైపున కర్మయోగం కింద మార్చుకొని కర్మ చేసుకుంటూ ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా పని చేసుకోండి, పరమాత్మని తోడు పెట్టుకొని పరమాత్మ దివ్య ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించుకునే కర్మలు ఎప్పుడైతే మనం చేస్తామో, అర్థమైందండి, ఆ విధంగా అది కర్మ అకర్మ అవుతుంది. మనకు ఒక్కోసారి పని చేయకపోయినా కూడా మన మనసులో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, విశ్వాత్మలందరికీ ఒక్కడే ఒక తండ్రి అన్నప్పుడు వారు ఆత్మపరంగా నా సోదరులు అవుతారు కదా. ఒక సోదరుడు ఇంకొక సోదరుడు బాగునే కోరుకుంటాడు కదా. లౌకికంలో కూడా మనకు బ్రదర్స్ ఉన్నారనుకోండి, బ్రదర్స్ గారు సిస్టర్స్ గారు ఉన్నారనుకోండి, అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. ఎవరంటే ఫోన్ చేశారనుకోండి, అన్నయ్య నాకు పలానా సమస్యలో ఉన్నాను రండి, వెంటనే వెళ్ళి సాయం చేయమా చెప్పండి, సిస్టర్కి సాయం చేయమా చెప్పండి. సో అదే విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణం బాగా మనకి ఉడికి పుచ్చుకున్నట్లయితే మనకి ఏమవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరంగా నా సోదరుడు, సర్వమానవ సోదర భావము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అక్కడ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఆ యొక్క సత్యం మన నరాల్లో, రక్తపు కణాల్లో నాటుకుంటుందో ఆటోమేటిక్ గా మనము ఏ కర్మ చెయ్యకపోయినా కూడా, అకర్మలో ఉన్నా కూడా శ్రేష్ఠ సంకల్పాలు, పరమాత్మక స్మృతిలో మంచి సంకల్పాలు, అందరూ బాగుండాలనే సంకల్పాలు ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్ గా అకర్మ మనకేం చేస్తుంది? అకర్మ అక్కడ మనకేం చేస్తుంది? ఆత్మని శ్రేష్టంగా, దివ్యంగా ఆత్మని శుద్ధి చేస్తుంది అనమాట. మామూలుగా అంటాం జరిగే వేమన శ్లోకంలో ఆత్మశుద్ధి లేని ఆచారం మదియేలా అంటాం కదా. సో ఆత్మశుద్ధే లక్ష్యము, సంస్కార పరివర్తననే లక్ష్యము. అంటే మన ఆలోచన చెడుగా ఉన్నట్లయితే పని చేయకపోయినా అది మన యొక్క ఆత్మని పాడు చేస్తుంది. అది ఒకవేళ మన ఆలోచన పరమాత్మ వైపు కానీ పెట్టినట్లయితే మనము పని చేసినా కూడా అది అకర్మగానే అవుతుంది. సో ఈ కర్మ అకర్మ సంకల్పం, మన బీజమైనటువంటి సంకల్పం ఆధారంగా అది పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయం ఉండాలి దానికి.
ఆత్మ యొక్క అనుభూతి ఉండాలి, రాజయోగం అనే ప్రక్రియ స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుకుందాం. గీతలో ఏ విధంగా ఇచ్చాడో తెలుసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. కిం కర్మ కిం కర్మ కిమ కర్మేతి కవయో అప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ విధంగా చేసినట్లయితే మనం అశుభము నుండి శాశ్వతముగా దూరం అవుతాము. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. భాష్యకారులు ఏ విధంగా రాసుకున్నారో చూద్దాం. ఎందుకంటే భాష్యకారులకు ఇంత స్పష్టత ఉండదండి. మామూలుగా వాళ్ళకి ఎంత లెవెల్ ఏ లెవెల్లో అర్థమవుతే ఆ లెవెల్లో రాసుకుంటారు. గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం ఇది. కిం కర్మ 4వ అధ్యాయం 16వ శ్లోకం. కర్మ అనగా ఏమి, అకర్మ అనగా ఏమి, కర్మ అనగా ఏమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు, తిక్కమక పడుచున్నారు. కావున కర్మతత్వం అంటే చెప్పాను కదా, కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్యగతి, కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మ బంధనముల నుండి ముక్తుడవు అయ్యదవు. అర్థమైంది? ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల శ్లోకం తీసుకుందాం. ఉపనిషత్తుల మంత్రం, వాడు శ్లోకం అంటారు, అక్కడ మంత్రం అంటారు. ఉపనిషత్తుల మంత్రం మనం తీసుకొని దాన్ని చర్చించుకుందాం. అదేవిధంగా 41వ యక్ష ప్రశ్న కూడా మనం చర్చించుకుందామండి. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.